జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీరామ్. అలహరి నరసింహాచార్యులు దేవాలయ అర్చకుని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ మండలంలో ఉన్నటువంటి గోపాలపురం గ్రామం రోడ్డు పక్కనే ఉంటుంది దేవాలయం. హుజూర్నగర్ కి 3 కిలోమీటర్లు, ఇటు వస్తే మిర్యాలగూడానికి ఒక 15 కిలోమీటర్ల పరిధిలో రోడ్డుకి బస్సు దిగగానే అడుగు పెడితే వచ్చేది దేవాలయం. అంటే 4 అడుగుల్లో దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా స్వామివారు ప్రసన్నాంజనేయ స్వామిగా, శ్రీ ఆంజనేయ స్వామిగా వెలవడం జరిగింది. విశేషంగా ఈ దేవాలయంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పడమర ముఖంగా మళ్ళీ ఉండి దక్షిణ ముఖంగా స్వామివారు ఉండడం, ఏకశిల మీద ఒకే రాతి మీద ఉండడం. ఈ దేవాలయంలో ఇంత విశేషంగా ఉండేటువంటి శక్తి ఏంటయ్యా అంటే పురాతనంలో అంటే రాక్షస బల్లాలని ఉండేవి. కొన్ని రాక్షస బల్లాలంటే తలుపు దర్వాజా లేకుండా ఉండే వాటిని రాక్షస బల్లాలు అంటారు. అందుకోసమే ఆ రాక్షస బల్లాలు అంటే అడుగున బండే ఉంటుంది, 2 వైపులా అటువైపు ఇటు బండిలా ఉంటుంది, మళ్ళీ ముందు వైపు వెనక వైపు ఉంటుంది, పైన కూడా ఉంటుంది. అంటే రాక్షసులందరూ కూడా దర్వాజాలు తలుపులు లేకుండా నివసించేవారు. అట్లా నివసిస్తున్నటువంటి రాక్షస బల్లాల మీదనే స్వామివారు వెలిశారు ఏకశిలగా. అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక బండ రూపంలో దాని మీద. ఈ విషయం ఏంటంటే మేము గతంలో 2007లో దేవాలయం పునర్నిర్మాణం చేపట్టాం. అప్పుడు ఎవరో కొంతమంది ఆర్టీసీ వాళ్ళు కొంతమంది మొక్కుకున్నారట, ఇట్లా దేవాలయంలో వెళ్ళేటప్పుడు ఈ దేవాలయం మాకు ఆయనకు సర్వీసులు తోలేవారు, ప్రైవేట్ సర్వీసులు. ఆయన పోతూ పొలంలో ఉంటుంది. ఇది ఒక 2 గుంటల పొలం ఇదంతా. ఈ పొలం ఈ స్వామివారి చుట్టే నీళ్లు మొత్తం బారేయి అందులో వరి కొయ్యలు ఎన్ని ఉండేయండి పొలంలో. ఆ పొలంలో ఉన్న రోజుల్లో దేవాలయం కట్టని రోజుల్లో కూడా స్వామివారికి పొలాన్ని దొక్కుకుంటా కూడా ఎంతో మంది భక్తులు కిక్కిరిసిగా వచ్చేవారు. అయితే ఆయన ఆ రోజున ఏదో జబ్బుతోటి మన హుజూర్నగర్ నుంచి హైదరాబాద్ దగ్గర తీసుకెళ్లిన సందర్భంలో ఇక్కడ ఆగి దండం పెట్టుకొని అనుకున్నాడట, స్వామి నీకు దేవాలయం లేదు కదా, నీ దగ్గర ఆగి దండం పెట్టుకొని పోతున్నాను, నీ రాగానే నీకు దేవాలయం కడతా అనుకున్నాడట. ఆయన వెళ్ళాడు, దిగ్విజయంగా మంచి ఆరోగ్యంగా వచ్చాడు. రాగానే పాపం తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రకారం చిన్న దేవాలయం నిర్మాణం చేశాడు. అంటే ఇటుకలతోటి మట్టితోటి కట్టాడు. అయితే దానిపైన సిమెంట్ వేశారు. అది 2007 వరకు కూడా డిస్మెంటల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక చెట్టు కింద ఉన్నాడు స్వామి, యాప చెట్టు కింద. అది డిస్మెంటల్ అయ్యే పరిస్థితి ఉంటే ఆ 2007 కన్నా ముందు నేను దేవాలయంలో 88గా ఒక భక్తుడిగా, అంటే దేవాలయానికి నేను 9వ తరగతి చదివి 9వ తరగతిలో ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మీ అందరం కూడా వచ్చి దండం పెట్టుకొని పోదాం అన్నట్టు ఇక్కడ బూరుగడ్డ పురుషోత్తమాచార్యులు గాని ప్రధాన అర్చకులు, అంటే వారు పక్కనే బూరుగడ్డ ప్రాంతం. ఆ బూరుగడ్డ ఉన్నటువంటి దేవాలయం పరిధిలోనే ఈ దేవాలయం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ 650 ఎకరాల పొలం ఎట్లయితే ఉందో స్వామివారికి మాగాని, ఆ మాగానిలోనే ఈయన ఒక భాగం స్వామివారి. అయితే ఆయన అక్కడ స్థానికంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి అర్చకుడిగా పనిచేశాడు. అంటే ఏదో పాపం వచ్చి అట్లా ఉండిపోయేవాడు కొద్దిసేపు. ఆయన ఉన్నటువంటి సమయంలోనే నేను 89, 88 దండం పెట్టుకోవడానికి వస్తే ఆయన బంధువు రిలేషన్ ఉంది మాకు. ఆ రిలేషన్ ప్రకారం అరే బాబు నువ్వు ఇక్కడ పని చేస్తావంటే సరే నేను కూడా ఏదో సంతోషంగా అర్చకులమే కాబట్టి నేను కూడా పని చేయడం జరిగింది. ఆ పని అదే రోజున వచ్చినటువంటి భక్తుల్ని ఇక్కడ ఆలయ అర్చకుడిగా అయిపోయాను ఈ రోజున. ఆ విధంగా ఇద్దరం కలిసి బావబామర్దలం అవుతాం. ఇద్దరం ఆయన నేను కలిసి చేసుకుంటున్నాం. చేసుకునే రోజుల్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకున్నా కూడా జనం మాత్రం ఎంతో విపరీతంగా వచ్చేవారు. దానికి మేము తోడుగా చుట్టుపక్కల రైస్ మిల్లర్స్ ఉన్నాయి హుజూర్నగర్ లో. హుజూర్నగర్ అంటేనే రైస్ మిల్లర్ ప్రసిద్ధి. మేము అంతా ఇంత పౌరోహితం చేసే వాళ్ళం, మిల్లులో పూజలు చేసుకునే వాళ్ళని చేసుకుని అందరు షావుకారులు ఇక్కడికి రప్పియడం. దేవాలయానికి ఎప్పుడైతే భక్తులు పెరుగుతారో అప్పటికి వారికి ఆ దేవాలయం చూడటం, ఆ దేవాలయంలో సంకల్పం కలగడం, అప్పుడు మాత్రమే వాళ్ళ కోరికలు తీరుతాయి కాబట్టి అప్పుడే దేవాలయం ప్రసిద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అట్లా మేము హుజూర్నగర్ ప్రాంతం అంతా తిరిగి మంచిగా పూజా కార్యక్రమాలు చేస్తే మా కోసం అని కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి అయ్యగారి కోసం రావడం, చూడడం, స్వామిని ఎన్ని చూసి వాళ్ళు వచ్చినప్పుడు దండం పెట్టుకోవడం, ఆ పని కావడం, అదంతా కూడా స్వామివారి మహిమగా ఉండి ఆ సర్వీస్ అతను కట్టినటువంటి దేవాలయం కూడా డిస్మెంటల్ అయ్యే పరిస్థితి వచ్చినట్టు సమయంలో ఎండోమెంట్ అయింది దేవాలయం. ఆ ఎండోమెంట్ అయినాక లోకల్ స్థానికంగా వీళ్ళంతా చైర్మన్లు, మెంబర్లు ఉంటారు మా గోపాలపురం భక్తులు, గ్రామ ప్రజలు. ఎందుకంటే ఇది గోపాలపురం కింద ఉంటుంది కాబట్టి. ఇక అట్లా 2007లో మేము ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలని గవర్నమెంట్ లో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా మాకు భక్తులున్నారు విపరీతంగా, వాళ్ళ దగ్గర విరాళాలు సేకరిస్తామని దేవాలయ నిర్మాణం చేపట్టాం. 5 పైసల బిల్ కూడా లేవు మా దగ్గర. కేవలం పర్మిషన్ తీసుకున్నాం మేము గవర్నమెంట్ నుంచి. అంటే ఈ దేవాలయం పడగొట్టి మేము దేవాలయం కట్టుకుంటామని పర్మిషన్ తీసుకున్నాం. వారు కూడా వెంటనే సానుకూలంగా మాకు పర్మిషన్ ఇచ్చారు. అదే ప్రకారం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి వెళ్ళినా కూడా అందరు విశేషమైన ఆదరణ ఇచ్చి దాదాపు ఒక 50 లక్షల రూపాయలతోటి కేవలం సందాలతోటే దేవాలయ పునర్నిర్మాణం చేశాం. ఆ పునర్నిర్మాణం చేసిన తర్వాత స్వామివారిని మన ఏప్రిల్ నెలలో 2007లో పునఃప్రతిష్ఠ చేయాలి. కూడా నవగ్రహాలు ఉండాలి, ద్వారపాలకులు ఉండాలి, ఒంటి వాహనం ఉండాలి, స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి ఉండాలి. కలియుగంలో ఈ దేవాలయానికి వస్తే అందరూ ఉండాలి. ఒక దేవాలయం వచ్చి దర్శనమై నవగ్రహ పూజ అంటే ఇంకో చోటికి, సుబ్రహ్మణ్య స్వామి పూజ అంటే ఇంకో చోటికి పోకుండా ఉండాలి, గణపతి అంటే
ఇంకో చోటికి కాదు. వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ దేవాలయ పరిసర ప్రాంతంలో వాళ్ళకు జాతకరీత్యా అందరి దేవాలయ దర్శనం జరగాలి, అందరి దేవుళ్ళు ఉండాలి అనేటువంటి కృతనిశ్చయంతో 2007లో మేము పునఃప్రతిష్టలో భాగంగా ముందు ధ్వజస్తంభం, రాతి ధ్వజస్తంభం వేయించాం. జింకలపాలెం పక్కన ఆంధ్రాలో విశేషమైనటువంటి ధ్వజస్తంభం తెప్పించాం. 25 అడుగుల ధ్వజస్తంభాన్ని, రాతి ధ్వజస్తంభాన్ని దాన్ని ప్రతిష్ఠ చేశాం. జంట నాగుల్ని ప్రతిష్ఠ చేశాం, నవగ్రహాలను ప్రతిష్ఠ చేశాం, ద్వారపాలకులను చేశాం, ఒంటి వాహనం చేశాం, విఘ్నేశ్వరుడు చేశాం. దీని తర్వాత మరి స్వామివారికి విశేషంగా కలియుగంలో ఉత్సవ విగ్రహాలు సువర్చలా సహిత ఆంజనేయ స్వామి అందరికి విశేషం కలుగుతుంది. ఎందుకంటే హనుమంతుడు అందరు బ్రహ్మచారి, ఈయనకేం పెళ్లి అనుకుంటారు. కానీ కలియుగంలో ఆయన భవిష్యత్తు బ్రహ్మ కావాలంటే ఆయనకు ఒక వరం ఉంటుంది. ఈ భవిష్యత్తు బ్రహ్మ కావాలంటే నీకు వివాహం జరగాలని ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారు సువర్చల చాపక రూపంలో ఉండేటువంటి అచ్చకన్యగా ఉండేటువంటి ఆ అమ్మవారిని ఉత్సవ విగ్రహాలు తీసుకొని వచ్చి పునఃప్రతిష్ఠ చేశాం. అలాగే కుంభకోణం నుంచి రామ్ పరివార్ అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఇవన్నిటి కలిసి రామ్ పరివార్ అంటారు. ఎందుకంటే హనుమంతుడు ఉన్న చోట రామ పరివారం ఉంటేనే హనుమంతుడి పవర్ పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఉత్సవ విగ్రహాలు, సువర్చలాసహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలు, ఇప్పుడు నేను చెప్పేటువంటి సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, ఒంటె వాహనం, వినాయకుడు ఇవన్నీ కూడా ఇదే దేవాలయ పరిధిలో పునఃప్రతిష్ఠ చేసుకున్నాం.